హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా వీడియో వచ్చేసి చూడండి, చికెన్ పెరుగుతో కర్రీ తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలం అన్నట్టే కానీ ఎండలు బాగా కొడుతున్నాయి కదా. మొత్తం చికెన్ అయితే వేడి కాకుండా పిల్లలకు ఇది చికెన్తో పాటు పెరుగు కూడా వేస్తే చాలా బాగుంటుందండి. చూడండి, మనం తెచ్చుకున్న చికెన్కు సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతకి బగారాకు, లవంగాలు, యాలకులు అలాంటివి వేసుకొని అవి కూడా వేడైన తర్వాతకి మగ్గినాక మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నవి వేసుకోవాలి. ఇవి కొంచెం చికెన్ కదా, మసాలాలు వేసుకుంటేనే బాగుంటుంది. మరి ఏవి వేసుకోకుండా వేస్తే చప్పగా ఉంటుంది. మనం ఇందాక వేసుకున్న ఉల్లిగడ్డలనే కొంచెం సాజీర వేసుకోవాలి. సాజీరతో పాటు మనం కట్ చేసి ఉంచుకున్న పుదీనా కూడా ఆకులు వేసుకోవాలండి. ఈ పుదీనా ఆకులు మనం ఇట్లా ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేటప్పుడు ఈ పోపులనే వేసుకోవాలి. లేకపోతే మనం లాస్ట్కు కర్రీ దించే ముందు వేసుకున్నాం అనుకోండి, ఆ పుదీనా పచ్చి ఉంటుంది, అస్సలు బాగుండదు. ఎందుకంటే పుదీనా పచ్చి స్మెల్ వస్తుంది కదా. మనం ఇందాక వేసిన పుదీనా, ఉల్లిగడ్డ అవి మగ్గిన తర్వాతకి చికెన్ వేసుకోవాలండి. ఆ చికెన్ వేసుకొని చికెన్ అటు ఇటు కలబెట్టి ఎమ్మటే మూత పెట్టొద్దండి. అది మంచిగా కలిసేంత వరకు ఉంచుకొని కలబెట్టి మూత పెట్టాలి. లేకపోతే అది మళ్ళీ మాడిపోతుంది. మంచిగా కలిసిన తర్వాతకి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టాలి. మూత పెడితేనే దానికి కొంచెం ఐరన్ లాగా వచ్చి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పెరుగు వేస్తే ఎందుకంటే అది గ్రేవీ చిక్కదనం వస్తుంది, కూర కూడా టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ఇందాక ఇప్పుడు పెరిగి మనం చేసుకునే కర్రీని మనం చేసుకున్నప్పుడు ఆ నైట్ ఒక పూట తింటే చాలా టేస్ట్ ఉంటుంది. రేపు తెల్లారి కూడా తినొచ్చు, కానీ కొంతమందికి ఇష్టం ఉండదు అట్లా. అందుకనే అప్పటి మట్టుకే వండుకొని ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, దానికి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ముక్క అంతటికి కలిసేంత వరకు కలబెట్టాలండి. కలబెట్టడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ఊకేమైంది కలబెట్టడం గురించి చెప్తుంది, ఇది కూడా మాకు తెలియదా అనుకోవద్దు. చికెన్ కర్రీ కదా, తొందరగా మాడిపోతుంది. అది మాడకుండా ఉండాలంటే మనం ఊకే కలబెడుతూనే ఉండాలి. మళ్ళీ మనం వేసిన మిశ్రమాలన్నీ ఆ ముక్కలకు అంతా పట్టేంత వరకు కలబెట్టాలి కదా. కూరగాయల ముక్కలు అయితేనేమో అటు ఇటు కలబెట్టినా ఏం కాదు. ఇది చికెన్ ముక్కలు కాబట్టి మన ముక్కలన్నిటికీ ఈ మసాలాలు పట్టేంత వరకు కలబెడితేనే బాగుంటుంది. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి, ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలంటే ఆ మంచి అక్కడక్కడ వరకు మగ్గనివ్వాలంటే గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టుకొని మళ్ళీ 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆ ఆయిల్ అన్నది బాగుంటుందండి. లేకపోతే మాత్రం కూర మొత్తం మాడిపోకుండా ఉండాలంటే మనం ఊకే కలబెడుతూనే ఉండాలి. మనం తెచ్చుకున్న చికెన్కు సరిపడేంత కారం వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా ఇంతగానం చేసింది వేస్ట్ అయిపోతుంది. పిల్లలు తినరు కదా, కొంతమంది పిల్లలు కారం అస్సలు ఇష్టపడరు. ఆ కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తం కలిసేంత వరకు కలపాలి. కలుపు మాత్రం ఇంపార్టెంట్ అండి, మరీ చెప్తాను అనుకోవద్దు. మనం ఏది చేసినా కూడా మాడిపోతే మంతగానం చేసింది వేస్ట్ అవుతుంది కదా. ముక్కలు ఇట్లా ముక్కలకు కారం పట్టేంత వరకు కలబెడుతూనే ఉండాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టాలండి. మూత పెట్టి చూడండి ఎంత ముక్కకు ఎట్లా పట్టిందో కారం, ఉప్పు. అట్లా మనం మూత తీసినసరికి ఇట్లా ఉంటుందండి, కొంచెం ముక్కకు బట్టి. ఈ ముక్కకు బట్టి లేకుండా ఉంటే తెల్లగా అట్లా ఇట్లా ఉంటే మళ్ళీ ముక్క పచ్చి ఉంటే టేస్ట్ ఉండదు కదా. ఇంతగానం చేసింది వేస్ట్ అవుతుంది. దీనికి సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. కొబ్బరి పొడి, ఉప్పు వేసుకొని మళ్ళీ అది కూడా దాన్ని కలిసేంత వరకు కలబెట్టి మగ్గేంత వరకు ఉంచాలండి. మగ్గేంత వరకు ఉంచకపోతే అస్సలు మంచిగా ఉండదు. మళ్ళీ చికెన్ పచ్చి ఉంటుంది, టేస్ట్ ఉండదు, ఏముండదు. కొంతసేపు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఈ కొబ్బరి పొడి, ఈ ఉప్పు అది కూడా ముక్కలు పట్టేంత వరకు ఉంచుకొని కలబెట్టి మూత పెట్టి ఉంచాలి. చూడండి, నేనైతే ఎట్లా చేస్తానో చూసి అట్నే చేయండి. ధనియాల పొడి కూడా అండి, పచ్చి ధనియాల పొడి వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుంది. కూర కొంచెం కారాన్ని ఎక్కువ లేకుండా చిక్కదనాన్ని ఇస్తుందండి. చూడండి, ఇది అందరికీ రాదని కాదు వంట, కొంతమందికి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారని చూపెడతాను. ఇందాక నేను పెరుగు చికెన్ అన్నా కదా, పెరుగు చూడండి మరీ ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ చిన్న స్పూన్ కాకుండా అట్లనే పెద్ద గంటె కాకుండా ఇట్లా మిడిల్ సైజు చెంచాతో వేసుకోవాలండి. 1-2 వేసుకుంటే సరిపోతుంది.
మరీ ఎక్కువ వేసుకున్నా కూడా చప్పచప్పగా అంత మంచిగా ఉండదు. ఇది వేడి వేడి తింటేనే చాలా బాగుంటుందండి. మొత్తం పెరుగు వేసుకున్న తర్వాతకి అంతా కలిసేంత వరకు అటు ఇటు కలపాలండి. లేకపోతే అది కూడా పెరుగు కూడా ఉండలు ఉండలుగా ఉంటుంది. మనం ఇప్పుడు దీనికి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాతకి దానికి సరిపడేంత వాటర్ పోసుకోవాలి. కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ పోసుకోవాలి కదా, మరీ ఫ్రై చేయలేదు కదా, మనం కర్రీ లాగానే కదా చేస్తాను. అందుకనే కొంచెం దానికి సరిపడంత వాటర్ పోయాలి. చూడండి, గ్లాస్ వాటర్ పోసినా కూడా గ్రేవీ చిక్కగా ఉంది, అది నీళ్ళు నీళ్ళు లేకుండా ఉంది. ఎందుకంటే ఇందాక మనం ధనియాల పొడి వేసినాం కదా, ధనియాల పొడి వల్ల, అలాగే మనం పెరుగు కూడా వేసినాం కదా, పెరుగు ధనియాల పొడి వల్ల చిక్కదనం వచ్చింది. ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి ఉంచేసరికి ఎట్లా ఉడికిపోయిందో, ముక్క మొత్తం ఉడికింది. ఉడికిన తర్వాతకి పుదీనా, మనం ఈ చికెన్ మటన్లలో పుదీనా చాలా ఇంపార్టెంట్ కదా. లాస్ట్కు అంతా మగ్గిన తర్వాతకి, కూర ఉడికిన తర్వాతకి ఇట్లా మనం కొత్తిమీర అండి, సారీ పుదీనా కాదు, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఉంచి ఇక తీసేయడమేనండి. కూర చూడండి అయిపోయింది, ఎంత బాగుందో కదా. ముక్క కూడా మంచిగా ఉడికిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా పీసులు కూడా ఉప్పు కారం మంచిగా పడుతుంది, బాగా ఉడికింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.